మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. హలో గైస్, నేను మీ ఆదిత్య. నాతో పాటు ఉన్నాడు నా ఫ్రెండ్ వర్షిన్ తేజ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో హాయ్ గైస్, ఈరోజు ఫైనల్లీ మేము ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్న కొలాబ్ వీడియో ఈరోజు చేయడానికి కుదిరింది. అండ్ ఆ కొలాబ్ ఏంటి, మేము టర్ఫ్ బుక్ చేసుకున్నాము. ఆదిత్య నేను మాత్రమే ఉండేలా టర్ఫ్ బుక్ చేసుకున్నాం. ఆ ఛాలెంజ్ ఏంటి అని ఇప్పుడు ఆదిత్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దానికంటే ముందు ఒకటి చెప్పాలి, 2020లో మేము ఇద్దరం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. ఇద్దరం కలిసే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. సో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం అనమాట యూట్యూబ్ వీడియోస్ గురించి. చాలాసార్లు కొలాబ్ కూడా అయ్యాము. బట్ దెన్ చిన్న చిన్న వీడియోస్ అవి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మంచి క్రికెట్ ఛాలెంజ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. సో మంచి అంటే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ నాకైతే, అఫ్ కోర్స్ నీకు కూడా. సో సోలో టర్ఫ్ అయితే బుక్ చేసుకున్నాము చాలా అమౌంట్ పెట్టి. అండ్ దాంతోపాటు మంచి మైక్ అయితే తీసుకున్నాము, క్వాలిటీ మీరు చూడొచ్చు. సో ఏం లేదు గైస్, 3 overs మ్యాచ్ అనమాట. ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళే విన్నర్. సో ఒకవేళ అవుట్ అయితే కనుక -5 runs అయితే వస్తాయి అనమాట. సో మిగతా స్కోర్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ఎక్కువ స్కోర్ కొడతారో వాళ్ళే విన్నర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ప్రతి బ్యాట్స్మెన్కి 18 balls. ఓకే, దట్స్ ఇట్. సో లెట్ us get into the vlog. సో లెట్స్ గో ప్లే ద గేమ్. సో మేమిద్దరం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అనమాట. అందుకే ఈ సిఎట్ బ్యాట్, మనోడు రోహిత్ శర్మ జెర్సీ కూడా వేసుకున్నాడు. నేను 45 జెర్సీ నెంబర్తో నా పేరు మీద వేయించుకున్నాను అనమాట. సో ఐఎమ్ సెల్ఫ్ అబ్జెస్డ్ గై. సో యా, టాస్క్ అయితే సిద్ధం అయిపోయాం మేమిద్దరం. ఆర్డర్ వర్షన్ తెచ్చు. ఆడ్. ఇట్స్ అన్ ఆడ్. ఐ చూస్ టు బ్యాట్ ఫస్ట్. ఓకే. సో మన ట్రెడిషనల్ వేలో టాస్ జరిగింది. అందరూ గల్లీ క్రికెట్లో టర్ఫ్లో చేసుకునే టాస్ అది. సో యా, లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. సో గైస్, మీరు ఎవరు గెలవబోతున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆదిత్య అంటే రెడ్ హార్ట్, వర్షిన్ తేజ్ అంటే బ్లూ హార్ట్. కమాన్, బ్లూ హార్ట్ ఆబ్వియస్లీ కమెంట్ చేయండి. కమాన్. టూడీ. ఓకే. 1 ball score 2. Not ball. 2 balls score 2. ఏంద్రా No ball. అరే సారీ రా. అండ్ ఇక్కడ తలకి ఇంజురీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు 2 balls చూసుంటారు. Three balls score 3. 4. 4 balls score 7. No run. 5 balls score 7. రే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రే నిజంగా తలకు తగులుతా మాత్రం. సో మధ్యలో ఆడియన్స్ అయితే ఇంటరప్ట్ చేస్తారు గైస్, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడుతున్నాము. సెల్ఫీస్, ఆటోగ్రాఫ్స్ కోసం వచ్చారు. బట్ డోంట్ మైండ్, మనం మంచిగా కంటిన్యూ చేద్దాం. తమ్ముడు, ఆటోగ్రాఫ్ తర్వాత ఇస్తాం రా. ఓ సెల్ఫీ తీసుకుందాం. అర్జుడు. యప్, యు కెన్ గో. ఓకే వెళ్ళు. సెక్యూరిటీ డోంట్. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. తమ్మి సెక్యూరిటీ మీరేం చేయొద్దు. ఇట్స్ ఓకే. కరెక్ట్ బాల్. 1 over score 7. లాస్ట్ 2 overs. సిక్స్. మాకేంటిది అంటున్నాను. స్కోర్ 15. Score 19.
వండి వండి. ఓకే, వండి వండి. బోల్డ్ బాయ్, బోల్డ్. Come on, come on, it's out. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. Ball boy, ball. Come on, come on, it's out. మైక్ పాడైపోతుంది చూసుకో. తమ్మి ఎందుకు వచ్చావు తమ్ముడు నువ్వు? సెల్ఫీ తీసుకోవడానికి. ఎవరితో? నాతోనా? నా దగ్గర ఫోన్ లేదు కానీ అక్కడ కెమెరామ్యాన్ ఉన్నాడు, అక్కడ ఫోటో తీసుకుందాం. అక్కడ చూడు. ఓకే వెళ్ళిపోమ్మా. సెక్యూరిటీస్ మీరేం చేయొద్దు, మావాడే. తమ్ముడు నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తాను తమ్ముడు. స్కోర్ 21 -5, 16. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. 11 balls అప్. బుమ్రా వేస్తున్నాడు గైస్. డాట్ బాల్. లాస్ట్ 5 balls. చూసారా గైస్, వాడు నోవాలు వేద్దాం అనుకున్నాం, మనం మాత్రం 4లు 6లే కొడతాం. దట్స్ a 4 అగైన్. కంటిన్యూస్గా 3 4s. That's a 4 again. 30 score. లా బాల్. టార్గెట్ 35. దట్స్ అండ్ యా. సో గైస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. నేను 34 కొట్టడానికి ట్రై చేశాను అండ్ 39 అయ్యేది, బట్ అవుట్ అవడం వల్ల -5 runs అయింది. సో ఆదిత్యకి టార్గెట్ 35. సో టార్గెట్ 35 నాకు. చూద్దాం. యా, లెట్స్ సీ హూ విన్స్. సో గైస్ మీరందరూ నా సపోర్టర్స్ నాకు తెలుసు, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. ఈ 35 runs అండ్ సో పక్కాగా నేను కొడతానని ఆశిస్తున్నాను. సో కొట్టి చూపిస్తా. చలో లెట్స్ ప్లే. సో అది చూద్దాం. వర్షిత్, వర్షిత్. యా, నా సపోర్టర్స్ ఎవరున్నారో నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో డిఫెండ్ చేసి చూపిస్తా. సో లెట్స్ ప్లే. ఓ షిట్. నో బాల్. వండి. 1 ball స్కోర్ 5. వండి. నేను బూమ్రా స్టైల్ ట్రై చేస్తా అయితే. ఓ సారీ, వైడ్ వెళ్ళిపోయింది. త్రీ బాల్ స్కోర్ 7. Four. Five ball score 15. Five ball score 15. Two D. Oh, 4. 7 balls score 21. 4. 7 balls score 21. 8 balls score 25. అబ్బా సాయిరామ్. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. పిచ్ బాగుంది.
స్ట్రాటజీ చేంజ్ చేయాలి. 6 balls, 6 runs to win, score 29. Oh! 5 balls, 6 runs to win. Oh, White ball. ఇలానే ప్రెషర్ పెంచాలి. రిషబ్ పంత్ స్ట్రాటజీ. Oh! देखा आपने लापरवाही का नतीजा है. దట్స్ అ వికెట్. ఫైనల్లీ అవుట్ చేసాం. -5 runs. యా 4 balls, 11 runs to win. तो मैं बस फिजियो को यही बोल रहा था कि यार टाइम लगाता रहे, टाइम वेस्ट कर. 3 balls, 11 runs to win. 3 balls, 11 runs to win. Oh, that's a 4. Two balls, 7 runs to win. Oh, Sixer. 4 అక్కడ పైన తగిలింది. Sixer. 1 ball, 3 runs to win. Deciding ball. Won the match. It's okay, Aditya. So Varshin Tej won by 2 runs. Aditya tried his best. సో గైస్ ఆల్మోస్ట్ 1-sided మ్యాచ్ అయితే అయ్యింది. 6 కూడా కొట్టావు, అంటే ఆల్మోస్ట్ ఒక 6 వెళ్ళింది, బట్ అది పైన తగ్గిందని చెప్తున్నారు. ప్లస్ దాంతోపాటు సిల్లీగా ఒక బాల్కి అవుట్ అయ్యాను. అది అవుట్ అవ్వకపోయింటే మ్యాచ్ బంద్ అయ్యి ఉండేది. నేను స్టార్టింగ్లో కొన్ని ఎక్స్పెన్సివ్ రన్స్ ఇచ్చిన తర్వాత స్పిన్ వేరియేషన్ చేసి తర్వాత మళ్ళీ సీమ్కి వచ్చేసరికి మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. మరీ ఘోరంగా ఒక రన్తో ఓడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. Yeah. టాస్ కూడా ఓడిపోయాను, ప్లస్ మ్యాచ్ కూడా చాలా బాధగా ఉంది. That's బట్ fine. మధ్యలో ఫ్యాన్స్ వచ్చి నాకు చాలా సపోర్ట్ చేస్తారు. బ్రో అదని తీసుకోండి. సో వెల్కమ్ టు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్. బ్యాట్స్మెన్ బౌలర్స్కి అందరూ అవార్డులు ఇస్తారు, కానీ ఫ్యాన్స్కి ఫస్ట్ టైం మేము అవార్డు ఇవ్వబోతున్నాము. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో వచ్చి ఇంటెన్స్ సిచ్యువేషన్లో వచ్చి సెల్ఫీ తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ సెల్ఫీ తీసుకోవడానికి దాని దగ్గర కెమెరా కూడా లేదు. సో అందుకే మా కెమెరా మ్యాచ్ అయితే ఫోటో అయితే తీపించుకున్నాము. సో ద పేటిఎం బెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు మిస్టర్. సో అది ఉరుక్కుంటూ ఆనందంలో వచ్చేస్తున్నాడు. సో తినకి నేను పర్సనల్గా ఆడిన బ్యాట్ గిఫ్ట్ చేయబోతున్నాను. తీసుకో తమ్ముడు. చూడు Claps. ఆగాగు. ఇప్పుడు అలాగే. అయ్యల్ Yeah, yeah. ఒరే ఆ బ్యాట్ తీసుకోండి, ఆ బ్యాట్ తీసుకోండి. ఒరే ఇది కట్ చేయి కెమెరామ్యాన్. సో గైస్, యాజ్ అ విన్నింగ్ టీమ్ కెప్టెన్ బాల్ని సైన్ చేసి కెమెరామ్యాన్కి అతను పెట్టిన ఎఫర్ట్స్కి చూపించిన షార్ట్స్కి ఇవ్వబోతున్నాము. సో యా, సైన్ చేసి బాల్ ఇస్తున్నాను. ఒరే నువ్వు ఇట్రా, మనలో మనకి ఎందుకులే కానీ బాల్ నాకు ఇచ్చేయండి, వెళ్ళిపో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడరు. ఓకే, చూడండి గైస్ ఏం కుట్ర జరుగుతుందో మీకు కనిపిస్తుంది. రికార్డ్ చేస్తున్నారంట్రా. రే ఆఫ్ చేయండి రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ మ్యాచ్ నేను ఓడిపోవచ్చు, కానీ లైఫ్లో మాత్రం నేను ఓడిపోలేదు. ఈ మ్యాచ్ ఎవరు ఎక్కువ బాగా కష్టపడి ఆడారంటే అది నేనే. ఎందుకంటే కష్టపడి బౌలింగ్ చేశాను, ఒక బౌల్డ్ కూడా చేశాను, కష్టపడి షాట్లు కూడా కొట్టాను. ఏదో లక్ బాలేక కొంతమంది కుట్ర చేయడం వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. కుట్ర. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని నేను చేశాను. కష్టపడి బౌలింగ్ చేశాను, వికెట్ తీశాను, బ్యాటింగ్ చేశాను. బట్ యా, ఆదిత్య ప్లేడ్ వెల్. అతను మంచి ప్రాక్టీస్ కూడా ఉండింది. సో హీ ట్రైడ్ హిస్ బెస్ట్. మేబీ లక్ తోడు లేదు, బట్ ఆదిత్య గెలిచే మ్యాచే. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఆదిత్య భారీ మెజారిటీతో గెలిచేవాడు. మన ఇద్దరం రోహిత్ శర్మ ఫ్యాన్స్. యా, సో ఏ టీం గెలిచినా రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ గెలిచినట్టే.